నేను నెంబర్ 1కి మెయిన్ రోడ్లో ఉంటాను. నా ప్రాబ్లం కూడా సేమ్, సివరేజ్ అవుట్పుట్ వెళ్ళట్లేదు. 3 months కంటిన్యూ తిరిగాను, ఒక 6 రిప్రజెంటేషన్స్ ఇచ్చాను, ఒక్కదానికి కూడా ఫార్మల్ రిప్లై లేదు. ఎంత క్యాజువల్ రిప్లై అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ కాదండి, ఇది కాదండి, మేము చేయలేమండి. ఇంత క్యాజువల్ రిప్లై. అది ప్రాబ్లం యాక్సెప్ట్ చేసి సొల్యూషన్కి వెళ్తేనే ఉంటుంది. ప్రాబ్లమే యాక్సెప్ట్ చేయరు. ప్రాబ్లం యాక్సెప్ట్ చేసి సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా మా తలపి మాది అంటే ఎట్లాగా? ఇంత చేసి ఇంకో లైన్కి కలుపుకోమంట, అది 2 లక్షలు ఖర్చు అవుతుంది. తీరా అది చేస్తే అది కూడా పని చేయట్లేదు. అసలు పని చెయ్యని రికమెండేషన్ ఎందుకు ఇస్తున్నారు? ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయడం, ఆల్టర్నేటివ్ రికమెండేషన్ ఇస్తారు, ఆ రికమెండేషన్ కూడా పని చేయదు. రైట్. సో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు. నేను ఇంకొక 3-4 days దూరంలో ఉన్నాను వెళ్ళిపోవడానికి. ఇంకో 2 రోజులు వర్షం పడుతుంది, ఆ నీళ్ళన్నీ వచ్చి నా సంప్లో కలిసిపోతాయి. ఐ కెనాట్ యూస్ ద వాటర్, ఐ కెనాట్ యూస్ ఎనీథింగ్. ఐ హావ్ 4-5 days టు లీవ్ మై హౌస్. నేను అక్కడే పుట్టి పెరిగానండి. నేను 56 yearsలో ఇప్పటి వరకు నేను ప్రాబ్లం చూడలేదు. లాస్ట్ 6 months నుంచి సివియర్గా వాటర్ అవుట్లెట్స్ అన్ని క్లోజ్ చేసేసారు. మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. మేము వెళ్ళి అడిగితే ఎవరికి చెప్పుకోండి అంటున్నారు. మీరు చూడండి, ఇక్కడ నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను ఆల్రెడీ వాళ్ళకి. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను విత్ ఆల్ ద ఇమేజెస్ తోటి ఇచ్చాను నేను. బట్ టిల్ నౌ వాళ్ళకి పేపర్స్ కూడా ఇచ్చాను నేను. బట్ ఇప్పటి వరకు ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయలేదు. నాకు తెలియదు అది ఎట్లా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ ఉందో నాకు తెలియదు, కానీ మాకు ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవ్వాలి. మేము కరెక్ట్గా ట్యాక్సెస్ పే చేస్తున్నాం, కరెక్ట్గా ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాం. ఇప్పటి వరకు గవర్నమెంట్ నేను చీట్ చేయలేదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే బేగంపేట్, బ్రహ్మణ్వాడి, లేన్ నెంబర్ వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఈ ప్రాబ్లం ఇమీడియట్గా సార్ట్అవుట్ అవ్వాలి. లేకపోతే మేము ఆ ఇల్లులు కోట్ల రూపాయలు చేసే ఆ ఇల్లులు వదిలేసుకుని పోవాల్సి వస్తుంది. పార్టీ మొత్తం దేశంలో గవర్నెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధికి మారు పేరు. ఎవరు దీంతో మభ్యపెట్టలేరు. ప్రజలంటే వాళ్ళకి ఏమీ ఆలోచన లేదనుకోవడం తప్పు. అందుకనే మా డిమాండ్ మీట్ అయ్యేదాకా ఈ ఏరియా నుంచి మేము బయటికి వెళ్ళాం. మేము వెళ్ళిన కొత్త మనుషులు వచ్చి ఇక్కడ నుంచుంటారు. ఈ ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లం, ఇళ్లలోకి డ్రైనేజ్ నీళ్లు రావటం ఎప్పుడన్నా అది విన్నారా మీరు? అది ఎన్ని నెలల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఆ డ్రైనేజ్ నీళ్ళతో పాటు రెయిన్ వాటర్ నీళ్ళు కూడా వస్తుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వే ముందర మేము ఇక్కడి నుంచి వెళ్ళలేదు. ఈ బేగంపేటే కాదు, సనత్ నగర్ నియోజకవర్గంలో ఏ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా అది నా ప్రాబ్లము, నా కుటుంబ ప్రాబ్లము. కాబట్టి సాల్వ్ అయ్యేదాకా ఇక్కడి నుంచి వెళ్ళలేదు. ఇప్పుడు మన బ్రాహ్మణవాడి నుంచి ఉన్న కొంతమంది స్థానికులు మీకు లోకల్ ఇష్యూస్ గురించి చెప్తారు. బేగంపేట్ బస్తీ విషయాల గురించి మాట్లాడడానికి ఇక్కడ హైదరాబాద్ సీవేజ్ అండ్ వాటర్ దానికి వచ్చాం. మెయిన్గా ప్రాబ్లం ఇక్కడ ఏమైందంటే సీవేజ్ అండ్ వాటర్ స్టాగ్నేషన్ మూలంగా సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఆ ఇల్లును వదిలేసి బ్రాహ్మణవాడి ఏరియాను అక్కడ ఆ ఏరియాని వదిలేసి వాళ్ళు రెంటెడ్ ఇళ్లలో ఉండడానికి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితి వెనకాలన్న వాస్తవాలు మీ ముందర ఉండడానికి వాళ్ళు మిమ్మల్ని చూసాం. ఇక్కడ డ్రైనేజ్ అండ్ రెయిన్ వాటర్ అవుట్లెట్స్ ఎక్కడి నుంచి అయితే డ్రైనేజ్ అండ్ రెయిన్ వాటర్ బయటికి పోతుందో ఆ ఏరియా నుంచి అవి బ్లాక్ అయిపోయినాయి. అది న్యాచురల్గా బ్లాక్ అవ్వలేదు. ప్రైవేట్ ఏజెన్సీస్ అంటే బిల్డర్స్ అలాంటి వాళ్ళు గోడలు కట్టడం, అలాగే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎవరైతే అక్కడ ఇంకా డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ మూలంగా ఆ డ్రైనేజ్ అవుట్లెట్స్ బ్లాక్ అవడం మూలంగా అక్కడ నీళ్లు నిండిపోయి 3-4 feet హైట్లో నీళ్లు నిండిపోయి ఇళ్లలోకి వచ్చి వీళ్ళ ఫర్నిచర్స్, వీళ్ళ టీవీలు, బెడ్స్, పిల్లలు వీళ్ళ జీవితాలు అస్తవ్యస్తం అయిన తర్వాత అక్కడ ఉండలేక మళ్ళీ వర్షాకాలం నిన్న మనకు తెలిసినట్టు మాన్సూన్ మొదలైన వెంటనే దీనికి ముందరగా అక్కడ లేన్ 1 బ్రాహ్మణవాడి నుంచి చాలా మంది స్థానికులు వదిలేసి సొంత ఇళ్ళు వదిలేసి రెంటెడ్ ఇళ్లలోకి వెళ్ళిపోవడం జరిగింది. తీసుకుని వాళ్ళ వచ్చి ఈ హైదరాబాద్ వాటర్ అండ్ సీవేజ్ వాళ్ళని అడుగుదామంటే ఇక్కడ మేము వస్తున్నామని తెలిసి, స్థానికులు వస్తున్నారని తెలిసి, కాంగ్రెస్ వర్కర్స్ లీడర్స్ వస్తున్నారని తెలిసి ఇక్కడ ఉండాల్సిన ఆఫీషియల్స్ వెళ్ళిపోయారు. అయినా మా డెసిషన్ ఏమిటంటే మాకు కొన్ని సొల్యూషన్స్ కావాలి.
వీళ్ళు ట్యాక్స్ పేయర్స్, సామాన్య జనులు కష్టంగా ఇళ్ళు కట్టుకుని 50 ఏళ్ళు 40 ఏళ్లగా ఉంటున్న వాళ్ళకి ఈ రోజునే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఈ రోజునే ఎందుకు? 8 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి? జిహెచ్ఎంసి అలాగే ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ బీజేపీ లీడర్స్ ప్రమేయం ఏమన్నా ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పోర్ ఇమేజ్ తీసుకురావడానికి ప్రయత్నం ఏమన్నా ఉందా? లేదు అంటే ఈ ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేయాలి. ఆన్లైన్ వీళ్ళు గనక ప్రాబ్లమ్స్ రిజిస్టర్ చేస్తే సాల్వ్ అయిపోయినాయి అని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో వేయడం జరుగుతుంది. సో మీరు రికార్డు కనుక తీసి చూస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమి కనిపించవు. కానీ స్థానికంగా, ఎందుకంటే నేను అక్కడ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కాబట్టి అక్కడి నుంచి ఎప్పుడు వెళ్తూ వస్తూ ఉంటాను, అక్కడ అందరితో టచ్లో ఉంటాను కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే దీంట్లో ఒక్క సింగిల్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వలేదు. నాతో మా మిత్రులు ఉన్నారు ఇక్కడ, సొంతంగా లక్షల రూపాయలు పెట్టుకుని డ్రైనేజ్ లైన్స్ కూడా వేయడం జరిగింది. ఆ పర్మిషన్ కూడా వీళ్ళు చాలా బాగా తిప్పి ఏడిపించి ఆ పర్మిషన్ ఏది వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకుంటా అంటే కూడా ఆ పర్మిషన్ కూడా కష్టంగా ఇచ్చారు. పొలిటికల్ మోటివేషన్ లేకుండా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ కావట్లేదు? నా ప్రశ్న ఇది. స్థానిక జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఇక్కడ లేటెస్ట్గా యాక్టివ్ అయిన బీజేపీ వాళ్ళు కానీ ప్రజల్ని బాధ పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ బ్లేమ్ చేయడం జరుగుతుంది.